తమిళనాడులో విజయ్ సర్కార్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. వీసీకే పార్టీ అన్కండిషనల్ గా మద్దతు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. వీసీకే అధినేత తిరుమావలవన్ కలిసిన టీవీకే లీడర్ అదవ అర్జున్ మద్దతు లేఖను అందుకున్నారు. మరోవైపు ఐయుఎంఎల్ కూడా బేషరతుగా మద్దతు ప్రకటించింది. దీంతో టీవీకే బలం ఒక్కసారిగా 120కి చేరింది. మ్యాజిక్ ఫిగర్ కు అదనంగా 3 ఎమ్మెల్యేలు విజయ్ ఖాతాలో చేరారు. విజయ్ పార్టీకి 107 సీట్లు, కాంగ్రెస్ 5 సీట్లు, వామపక్షాలు 4 సీట్లు, వీసీకే 2 సీట్లు, ఐయుఎంఎల్ 2 సీట్లతో మొత్తం బలం 120కి చేరింది టీవీకే బలం. దీంతో సర్కార్ ఏర్పాటుకు రూట్ క్లియర్ అయింది. తమిళనాడులో వారం రోజులుగా హైడ్రామా నడిచింది. పొత్తులు ఎత్తుల మధ్య నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మ్యాజిక్ మార్క్ కోసం విజయ్ తంటాలు పడాల్సిన పరిస్థితి ఎదురైంది. దళపతి విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలలో లార్జెస్ట్ పార్టీగా అవతరించిన మెజార్టీ నిరూపించుకోవాల్సిందేనంటూ గవర్నర్ తేల్చి చెప్పడంతో డైలమా నెలకొంది. ఇక కాంగ్రెస్, వామపక్షాలు సహా చిన్న పార్టీల మద్దతు ఇచ్చాయని 3 సార్లు గవర్నర్ను కలిశారు విజయ్. అయినా గవర్నర్ ఆర్లేకర్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదు. విజయ్కి వీసీకే మద్దతిస్తుందని వార్తలు రావటం, అంతలోనే అదేం లేదంటూ వీసీకే నేతలు ప్రకటనలు చేయడంతో తమిళ పాలిటిక్స్ లో హాట్ గా మారాయి. ఇక ఇప్పుడు ఏకంగా వీసీకేతో పాటు ఐయుఎంఎల్ 2 పార్టీలు టీవీకేకు మద్దతు ప్రకటించాయి. దీంతో విజయ్ బలం 120కి చేరింది. విజయ్ ప్రమాణానికి రూట్ క్లియర్ అయింది. బేషరతుగా మద్దతిచ్చేందుకు వీసీకే, ఐయుఎంఎల్ 2 పార్టీలు కూడా అంగీకరించడంతో నెంబర్ గేమ్ కు పడింది. ఇద్దరు వీసీకే ఎమ్మెల్యేలు, ఐయుఎంఎల్ 2 సీట్ల మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది. మద్దతు ప్రకటన చేసిన వీసీకే తమ మద్దతు లేఖను టీవీకే ప్రధాన కార్యదర్శి అదవ అర్జున్ కి అందజేస్తుంది. ఇక అంతకు ముందు టీవీకేతో పొత్తుపైన నిర్ణయం తీసుకునే అధికారం అధినేతకు వీసీకే కార్యనిర్వాహక కమిటీ అప్పగించింది. ఇక ప్రస్తుతం టీవీకేకు 107 మంది, కాంగ్రెస్ 5, సిపిఎం 2, సిపిఐ 2, వీసీకే 2, ఐయుఎంఎల్ 2 సీట్లతో కలిపి మొత్తం 120కి చేరింది. టర్న్లు, యూటర్న్ల మధ్య మ్యాజిక్ ఫిగర్ అయితే సాధించడంతో మద్దతిచ్చే ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కి అందించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు దళపతి విజయ్. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు వీసీకే మద్దతు లేఖ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీవీకే శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. చెన్నైలోని టీవీకే హెడ్ ఆఫీస్ తో పాటు విజయ్ నివాసం దగ్గర పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలు స్వీట్లు పంచుతూ ఆనందంతో డాన్సులు చేశారు. టీవీకే ఆఫీస్ దగ్గర టపాకాయలు కాల్చుతూ విజయ్ కి మద్దతుగా నినాదాలతో హోరెత్తించారు. తమ అభిమాన నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండటంతో ఆనందం వ్యక్తం చేశారు. Very happy about it. Yeah. Because today TVK chief. Yeah. We are eagerly waiting for this moment. From yesterday, we have not ate foods. We are just existing about it. Where are you? We are very much happy. Where are you from? How long? Palikarnai. We are from Chennai. How long you are waiting for this moment? Because now tomorrow TVK chief is going to be the chief. For this one word, we are waiting for. From May 4th. Yeah. It touched our heart. Heartfelt moment. Yeah. We are very much happy. Inime nambada. They have not taken the food for nearly 3 days. Yeah. We are so happy, but nearly after coming the result, we are so sad because we are winning the 108 majorities, even though we are not able to rule the party. So that we are so sad. At this time, all are cleared. Tomorrow, our Talabadi is going to take CM seats. We are enjoying here. So happy, feeling so happy because BCK and CPI are agreeing our Talabadi Vijay because he will do all the things in the correct way. So that only they are supporting to our Talabadi Vijay. BCK Talavar, we are going to wish him because he will do so many good things for the peoples. விசிகே தலைவர் திரு தொல் திருமாவளவன் அவர்களுக்கு தமிழக வெற்றி கழகம் சார்பாக கோடான கோடி நன்றிகளை தெரிவித்துக் கொள்கிறோம். இப்ப உண்மையான அம்பேத்கருடைய ஆசி பெற்ற ஒரே ஒரு முதல்வர்னா எங்க தளபதி தான். ஒவ்வொரு விசிகே தலைவருக்கும்
ஒவ்வொரு விசிக தொண்டர்களுக்கும் அந்த 2 எம்எல்ஏங்களுக்கு விசிக எம்எல்ஏங்களுக்கும் தமிழக வெற்றி கழக அடிப்படை தொண்டர்கள் சார்பாக எங்களுடைய மனமார்ந்த நன்றிகளை கோடான கோடி நன்றிகளை தெரிவித்துக் கொள்கிறோம். எங்களுக்கு சந்தோஷமா தளபதி ஆட்சி அமைக்கிறதுக்கு எங்களுக்கு பயங்கரமான சந்தோஷம் 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 சந்தோஷம். எல்லா பிரச்சனையும் தாண்டி இவர் வந்து விஜய் சிஎம் ஆகணும்னு சொல்லிட்டு ரொம்ப போராடினாரு. அந்த போராட்டத்துக்கு நாங்க ரொம்ப நன்றி சொல்லணும். அந்த நன்றியை நாங்க எப்படி சொல்றதுன்னு எங்களுக்கு தெரியல. ரொம்ப சந்தோஷமா இருக்கோம்னா நாங்க தருமபுரி டிஸ்ட்ரிக்ட்ல இருந்து 5 நாள் அது வந்து இன்னைக்கு நாளைக்குன்னாங்க. லாஸ்ட்ல இன்னைக்கு விட முடியுதுன்னாங்க. அந்த முடிவு நல்லபடியா வெற்றியை நாங்க அமைஞ்சிட்டோம். தமிழக வெற்றி கழகம் நிரந்தர முதல்வர். இன்னைக்கு அதே மாதிரி தமிழ்நாட்டுல ஒரே ஒரு தலைவனுக்கு முன்னாடி 2 கோடி பேர் 1,72,00,000 பேர் ஓட்டு போட்டு ஒரு தலைவனை தேர்ந்தெடுத்திருக்காங்கன்னா இது சும்மா இல்லைங்க. இது மக்கள் தீர்ப்பு, மகேசன் தீர்ப்பு, இது புரட்சி. கண்டிப்பா இன்னைக்கு நாங்க சிஎம், இதே நாளைக்கு பிஎம் ஆகும். மொத்தம் இன்னைக்கு இந்திய தமிழ்நாட்டில் இருக்கிற இந்த தமிழக வெற்றி கழகம் நாளைக்கு ஒவ்வொரு மாநிலமா வளர்ந்து தேசிய மாநில கட்சியாக உருவெடுக்கும். அதுல எந்த ஒரு சந்தேகமே இல்லை. வந்து 2 நாள் ஆச்சு. ஆனா தளபதி விஜய யாராலும் சரி எவராலும் சரி தடுக்க முடியாது. எங்களுக்கு ஆதரவு கொடுத்த அனைத்து கட்சிகளுக்கு இதன் வாயிலா நான் நன்றியை தெரிவிச்சுக்கிறேன். எப்பயுமே சரி தளபதியை ஒரு சிலர் தப்பா தான் பேசுறாங்க. எல்லாத்தையும் விட்டுட்டு தளபதி நமக்கு வந்திருக்காரு. அவரை நம்ம தான் நல்லா பாத்துக்கணும். அவர் ஆட்சி அமைக்கிறதுக்கு நம்ம எல்லாரும் உறுதுணையா ஒற்றுமையா இருக்கணும்.